నెక్స్ట్ సబ్జెక్టు నెక్స్ట్ టాస్క్ ఈగ 2 అని చెప్పి ఒక ఆలోచన మీరు చేస్తున్నారు. చాలా మహాభారతం గురించి కూడా ఆలోచనలు జరుగుతున్నాయి అంటున్నారు. ఇందులో ఏది ప్రయారిటీ అయ్యే అవసరం ఉంది? మహాభారతానికి ఇంకా చాలా టైం కావాలి. నాకు ఇప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్ సరిపోదు మహాభారతం తీయడానికి. అంటే నా మైండ్లో ఉన్న విజువల్ని తెరకెక్కించడానికి ఇప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్ సరిపోదు. ఇంకా చాలా చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. మహాభారతం అనేది నిజంగా ఒక రిస్క్ టాస్క్ అని చెప్పి అనిపించట్లేదా మీకు? ఎందుకండి వై? మహాభారతం ఆల్రెడీ చాలా సినిమాలు మహాభారతం నేపథ్యంలో మహాభారతం సినిమాలు చాలా వచ్చాయి. అదే సందర్భంలో రామానంద సాగర్ లాంటి ఒక స్టార్ మీరు ఒకసారి చిన్నప్పటికి వెళ్ళండి. సడన్ గా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. మీ చిన్నప్పుడు ఆల్రెడీ టీవీలో చూపించినటువంటి దాని గురించి కాదండి. మీరు చిన్నప్పటికి వెళ్ళండి. చిన్నప్పుడు మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీ నాన్నమ్మ గారు, మీ అమ్మమ్మ గారు ఏదో కథ చెప్పుంటారు. ఏదో కథ మీ చిన్నప్పుడు. రెండోసారి మీరు అదే కథ అడిగేవారా, కొత్త కథ చెప్పమని అడిగేవారా? అంటే కేవలం వార్ లాంటి సన్నివేశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మహాభారతంలో వార్ నేపథ్యంలో ఉన్నది కాబట్టి ఒక అవుట్ ఆఫ్ ప్యాషన్ తీయాలని మహాభారతం అనుకుంటున్నారా, లేక మీరైతే కాన్ఫిడెంట్గా ఉన్నారా నిజంగా మహాభారతం సక్సెస్ చేయగలను అని? మహాభారతాన్ని ప్రొడ్యూస్ చేసి మహాభారతాన్ని నా మైండ్లో ఉన్న విజువల్ లెవెల్కి నేను తీసుకురాగలిగితే దట్ విల్ బి ద బిగ్గెస్ట్ హిట్ ఎవర్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్. అసలు కనీ విని ఎరగని హిట్ అవుతుందండి. ఆ మహాభారతంలో డ్రామా కానీ, మహాభారతంలో ఉన్న ఇన్సిడెంట్లో హృదయాన్ని పిండేసి సన్నివేశాలు కానీ, ఆ క్యారెక్టరైజేషన్స్ కానీ అసలు ఇప్పటివరకు మన కనీ విని ఎరగని హిట్ అవుతుందండి తీయగలిగితే. అసలు అందులో ఏమాత్రం డౌట్ లేదు. కానీ మహాభారతం లాంటి ఒక ఓషన్ లాంటి ఒక పెద్ద సబ్జెక్ట్ని నిజంగా మీరు అనుకుంటూ ఒక 2.5 గంటలు 3 గంటలు చేయడం సాధ్యమవుతుందా, లేక మళ్ళీ మహాభారతం కూడా ఒక 4-5 పాటల కింద డెఫినెట్గా తీయాల్సిందే. సో ఖచ్చితంగా దానికి తగ్గ ప్లాన్స్ అయితే ఒక లాంగ్ ప్లాన్ అయితే ఉంది అంటారు. తీయాలని కోరుకుందండి. అదే చెప్పాను కదా, ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్ సరిపోదు. దాని ఆ మహాభారతంలో ఉన్న ఎమోషన్ని తెరకెక్కించడానికి ఇప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్ సరిపోదండి. బట్ ఐ థింక్ ఐ విల్ డూ ఇట్. అది నా జీవితాశయం.